రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. సో మీరు కాన్ఫిడెంట్గా ఈసారి మీరు ప్రమాణ స్వీకారానికి ఎంతమందిని పిలుస్తారో లిస్ట్ రాసుకోండి అన్నారు. అవును. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అవుతారని మీరు ఊహించగలిగారా? ఊహించడం ఏంటి, అవుతాడని చెప్తే నా దగ్గర ఊహలు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు సీఎం క్యాండిడేట్లు. నేను చెప్తా అవి కూడా. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఈ ఊహలు, ఊహాగానాలు, ఇమాజినేషన్ క్లౌడ్స్ నా దగ్గర ఉండవు. అవుతుందా? అవుతుంది. కాదా? కాదు. నువ్వు నన్ను తిట్టు, కొట్టు, చంపు, నరుకు, దానికి నేనేం చేస్తా? జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నేను ఇది కూడా అన్నా, యోగం అనేది ఎలా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డిలా ఉంటుంది అన్నా. అదేంటంటే వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఓటుకు నోటు కేసులో భయంకరమైన నిందను మోసాడు. దారుణంగా బిడ్డ పెళ్లిలోనే ఆనందాన్ని పంచుకోలేకపోయాడు. అయినా సరే తనే కాబోయే చక్రవర్తి అని చెప్పినవాడిని నేను. నన్ను దుర్భాషలాడారు. ఇతర పార్టీ నాయకుల మీద ప్రేమ అపారంగా ఉన్నవాళ్ళు పరమ నీచపు భాష వాడారు. అయినా పర్వాలేదు, నిజాన్ని ఎవరు ఆపగలరు? నిజమే జరిగింది. అదే జరిగింది. కాంగ్రెస్ ఏమన్నా గొడ్డుపోయిందా? ఎంతమంది సీనియర్లు ఉన్నారు, ఎంతమంది ప్రముఖులు ఉన్నారు, ఎంతమంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, ఎంతమంది స్థానబలం, ధనబలం, ఆ బలం, ఈ బలం, బలగం, ఇంతమంది ఉన్నవాళ్ళు 13 మంది పైన ఉన్నారు. లెక్క పెట్టుకుంటే 13 మంది పైన ఉన్నారు. ఎవరికీ లేదు యోగం, ఈ మనిషికి ఉంది. అందుకే ఈ మనిషి తన భుజాల మీద వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి నేనేమిటో నిరూపించుకుంటాను అని అంటాడు. చూడండి అన్న, విపరీతంగా తిరిగాడు. అన్ని ఇంట్లో అన్నీ ఉన్నా అల్లున్నోటో శనిలాగా ఎంట గెలవడు కానీ రచ్చ గెలుస్తాడు అన్న. అంటే ఏంటి గురువు గారు? మన హైదరాబాద్లో ఆనవాళ్ళు ఉండదు అన్న. అదే జరిగింది. హైదరాబాద్లో ఆనవాళ్ళు ఉండదు కానీ రాష్ట్రం అంతా మారు మోగిపోతుంది అన్న. జరిగింది అదేగా. ఇవన్నీ ముందు ఇప్పుడు నేనేదో మీ ముందు చెప్పడం కాదు నాన్న, ఖచ్చితంగా ఇవి ఎవరికి చెప్పానో, ఎవరున్నారో వివరాలతో సహా ఇస్తా. నాకు ఆ ధైర్యం ఉంది. వెళ్ళి అడగండి కావాలంటే. ఎంత కావాలి గురుగారు? మీరు చెప్పింది ఎంత కావాలి? ఏం చేసుకోను? నెత్తిరేసి కొట్టుకోనా? నాకేం అక్కర్లా. మిమ్మల్ని ఇలా నిలబెట్టిన ఆ భగవంతుడి రుణం తీర్చుకోండి, వెళ్ళి ఆ పని చేసుకోండి అన్న. కాబట్టి చెప్పడం కాదు, నిలువెత్తు నిదర్శనాలు ఉన్నాయి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మన కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, వి హనుమంతరావు కానీ, అట్లాగే దామోదర్ రాజనరసింహ కానీ, బట్టి విక్రమార్క వీళ్ళవుతారు, వాళ్ళవుతారని యుద్ధమే నడిచింది. ఫలితం వచ్చాక ఎవరెన్ననుకున్నా అయ్యేది రేవంతే. అనవసరమైన హంగామాలు చేసుకోకండి, ఇదే జరుగుతుంది అన్న. అనౌన్స్ చేసిన తర్వాత ఏదో ముహూర్తం అంటే ఆ ముహూర్తం కాదు, ఈ ముహూర్తంలో అవుతుంది, ముహూర్తం ముందుకు వస్తుంది అన్న. వచ్చిందిగా. తెలీదా మీకు? నేను చెప్పాలా? కాబట్టి ఏంటంటే యోగం అలా తీసుకెళ్తుంది, అంత బ్రహ్మాండంగా తీసుకెళ్తుంది. సరే, ఆ యోగాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ యోగాన్ని దక్కించుకున్నాడు, బాగానే ఉంది. ఆ యోగాన్ని దక్కించుకున్న ప్రతిఫలం దక్కలేదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఆయన మీద, ఆ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి నెగిటివిటీ వస్తుంది. సో మరి ఎందుకు అంటే 6 గ్యారెంటీలు ఇప్పుడు చెప్పనా నీకు? మొన్న డిసెంబర్ 2 నుంచి 19 నెలలు కష్టకాలం నడుస్తుంది రేవంత్. 19 నెలలు, 13 నుంచి మినిమం 13, మాక్సిమం 19. ఈ సమయం విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది, విపరీతమైన ప్రయాణాలు ఉంటాయి, విపరీతమైన చర్చలు ఉంటాయి. ఆ కుర్చీ 4 కోళ్ళని 4 వైపులా పట్టుకొని ఆ కోళ్ళు విరిచే ప్రయత్నం జరుగుతుంది, నిందలు వేసే ప్రయత్నం జరుగుతుంది. నువ్వు గవర్నమెంట్ హామీలు ఏవో అంటున్నావు, నాకు అంటున్నావు. ఇప్పటిదాకా ఎన్ని జరిగినాయి? రాజకీయ పరంగా చూస్తే బస్సు ప్రయాణం ఒకటి జరిగింది, గ్యాస్ ఇస్తున్నారు కొంతమందికి, ఏమన్నా కొంతమందికి, అందరికీ కాదుగా, అందరికీ కాదు, అవునా కాదా? సో ఈ క్రమంలో చూసుకుంటే జరగాల్సినవి డైవర్ట్ అయిపోతున్నాయి, పనికి మాలినవన్నీ ముందుకు వస్తున్నాయి. అదే ఇప్పటి స్థితి, ఈ పనికి మాలిన పైసా ఉపయోగం లేనివి ఏవైతే ముందుకు వస్తున్నాయో ఇవే ముంచేసే ప్రమాదం ఉంది. ఇలాంటివి ఇంకా ముందుకు వస్తాయి, ఇంకా వస్తాయి. ఇందాక నువ్వు అన్నావు ప్రజాస్వామ్య విధానము ఏదో అన్నావు నాన్న, ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రైవేటు పాలనలాగా కనిపిస్తుంది. ఆయన ప్రజా పరిపాలనకు బదులు ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయనకు తగ్గట్టుగా చేస్తున్నాడు, ఆయన అనుకున్నదే చేస్తున్నాడు. ఇలా అయితే మేము ఉండం పార్టీలో
అని మాట్లాడేవాళ్ళు బయటకు వస్తారు. మాట్లాడేవాళ్ళు బయటకు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మీరు ఎందుకు శ్రీరామనవమి తర్వాత జగమెరిగిన సత్యమేగా. ఓకే. ఈ 13 నుంచి 19 నెలలు తను ఎంత జాగ్రత్తగా ఉంటూ, ఎంత జాగ్రత్తగా కలుపుకుని వెళుతూ, ఎంత జాగ్రత్తగా తన మీద మచ్చరాకుండా చూసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి 1 month ముందు వరకు కూడా తానే ఉంటాడు. ఓకే. తానే ఉంటాడు నెక్స్ట్ ఎలక్షన్స్కి 1 month ముందు వరకు. కానీ అతి కీలకం, ఒక సన్నటి దారం మీద ఏనుగు నడవగలదా? కష్టం. అలాంటి నడక మొదలైంది మొన్న డిసెంబర్ నుంచి. నువ్వన్న హామీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలు జరుగుతున్నాయా? వేరేవి జరుగుతున్నాయా? ఇంకా వస్తాయి, ఇంకో 2-3 వస్తాయి. క్రైమ్ రేట్ పెరిగింది, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అంటారు రేపు. దీనికి ఆయనకి ఏంటి సంబంధం? క్రైమ్ రేట్ పెరిగింది, దీనికి ఆయనకి ఏంటి సంబంధం? నువ్వు సీఎం యువర్ ద ఆన్సరబుల్ అంటారు. సంబంధం లేనివన్నీ వస్తాయి, సంబంధం లేనివన్నీ కాళ్ళకి చుట్టుకుంటాయి, అనవసరమైన రచ్చ జరుగుతుంది. ఇంకా డి అంటే విధానం ఆ పార్టీలోనే మొదలవుతుంది, ఖచ్చితంగా మొదలవుతుంది. అంటే ఇప్పుడు 19 నెలల వరకు ఇదే జరుగుద్దా? మినిమం 13 నెలలు నాన్న, 19 నెలలు వేసుకో. 2027 వరకు బాగా ఇట్లా ఉంటుంది అసలు. ఈ గాలి కూడా పోదు. ఇంకా 27 వరకు 19 నెలలు అంటే అంతే కదా నాన్న నీకు. 2027 వచ్చేదాకా ఆ మనిషికి అంటే మనకి 24, 25, 26 నాన్న, 26 వరకు 25-26 ఈ 2 సంవత్సరాల్లో తను ఎదుర్కొనేటటువంటి సమస్యలు చాలా కీలకమైన ఉంటాయి. చాలా ఇప్పుడు ఏదైతే క్రైమ్ రేట్ పెరిగింది అంటున్నారో ఇది ఇంకో 13% పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగే అవకాశం ఉంటుంది. పోలీసు యంత్రాంగం యొక్క వైఫల్యం అని అందరూ చేతులు దులుపుకుంటారు. వాళ్ళ మీద దోషేస్తారు మొత్తం. నేను ఓపెన్ చెప్తున్నా, చేతులు దులుపుకుంటారు అంతే. కానీ కర్మ వెంటాడుతోంది. ఈ పాపం ఒంటి భుజం మీద వేసుకొని లాక్కొచ్చి మొత్తాన్ని నిలబెడితే ఆ నిలబడింది ఏదైతే ఉందో బీటలు వారుతుంది. కానీ నిలబడ్డారు, బాగానే ఉంది సార్. మీరు చెప్పిందంత బ్రహ్మాండం ఉంది నిజంగానే. అది అందరూ ఎవరు ఊహించింది మీరు చెప్పారు, ఊహించారు, బాగుంది. కానీ దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన విఫలం అవుతారు. కాదు ఇక్కడ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోడు. ఒక హైడ్రా కావచ్చు, మూసీ రివర్ కావచ్చు, 150,000 కోట్లతో ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఆయన్ని బాగా కుంగదీసే విధంగానే ప్రతి దాంట్లోనూ ఆయనకి బూమరాంగ్ అంటే ఆయన చేసిన ఆయనకి రిటర్న్ తగిలే స్థితికి వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా 13 నెలల కష్టకాలం ఎందుకుందో? ఆ 13 నెలల్లో హామీలు అనేవి పక్కకి వెళ్ళిపోయి ఈ హైడ్రా కానీ, మూసీ కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, ప్రత్యేకించి వ్యక్తిగతమైన కారణాల మీదతో అటు అల్లు అర్జున్ని, ఇటు కేటీఆర్ని కానీ, ఇవి కాకుండా ఉద్యోగాల గురించి కానీ, ఇవి కాకుండా స్టూడెంట్ భవితవ్యం కానీ, ఇవి ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తాయి. ఇవే మాట్లాడతారు. ఈ సంగతి నేను ఇంతకు ముందే చెప్పా, ఇవాళ కాదు కొత్తగా. నువ్వు అడిగావు కాబట్టి వివరంగా చెప్పా అన్ని. ఈ ఎక్కువ చర్చలు జరుగుతాయి. రానున్న సంవత్సరంలో జరగాల్సిన ఎగ్జామ్స్ ఆగిపోతాయి. ప్రభుత్వపరమైనటువంటి ఏవైతే పరీక్షలు ఉంటాయో మళ్ళీ వాటికి అడ్డుపుల్ల పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి అడ్డుపుల్ల పడుతుంది. 100కి 100% రైతు రుణమాఫీ జరగదు. కర్మ చెయ్యకూడదని కాదు, కర్మ అంతే. కర్మ వెంటాడడం మొదలు పెడితే కాలకూట విషసర్పమన్నా ఆగుతుందేమో, పాకి అలుపొచ్చి కర్మ ఆగదు. 13 నెలల సమయం అయితే దారుణ. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది కదా. ఎవరన్నా ఇప్పుడు హైడ్రాని దాన్ని ఏమంటారు, నేను చెప్పినట్టుగానే జరిగింది. ఆ పుష్పకి సంబంధించిన అంతా కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది. అక్కడ జరిగిన బలి గురించి ఇంతగా జరుగుతోంది. హైడ్రా విషయాల్లో బిల్డింగులు కూలిపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? చెప్పు, ఎవరు పట్టించుకుంటున్నారు? ఇక్కడ ఒక మహిళ ప్రాణం పోయిందని ఎవరైనా పోవాల్సిందే. నేనైనా ఇప్పుడు నీతో మాట్లాడుతూ తుమ్ముకు చావచ్చు, గుండెపోటు వచ్చి, అదేదో జిమ్ములో చేస్తూ చచ్చాడు, ఇదేదో అన్నం తింటూ చచ్చాడు, నేను కూడా చావచ్చు, దాన్నే ఉంది. కాకపోతే ఏదైతే పుష్ప విషయంలో జరిగిందో దానికి ఇంత వివరణ జరుగుతోంది, ఇంత వివాదం జరుగుతోంది. మరి హైడ్రాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి? మాట్లాడుతున్నారు ఎవరన్నా? వెళ్ళి మరి సినిమా వాడని చెప్పి సినిమా వాళ్ళంతా కోట్లు ఇచ్చారు. మరి వాళ్ళకేమి ఇచ్చారు? వాళ్ళ మనుషులు కాదా? ఉన్నది కూల్చారు. వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు కూల్చారు.
వీళ్ళు సినిమాకి వచ్చి నెట్టుకుని తెచ్చారు, సంబంధం లేదు. కాబట్టి ఈ రకమైన సమస్యలు తన కాళ్ళకి చుట్టుకొని ఎంత ఎదుగుదామన్నా కిందకి లాగుతూనే ఉంటాయి. ఇదే రేపు జరగబోయేది. సో దీన్నే కర్మ అంటారు. ఆ, సో ఇదేమన్నా అంటే వాళ్ళు ఆశించినట్టుగా అంటే 10 ఏళ్ళు మేము అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి కష్టకాలం, జస్టిఫికేషన్ ఉందంటారా? కష్టకాలం కష్టం లేదు నాన్న. ఈ సంవత్సరం 5 ఏళ్ళతోనే కథమా? నేను ఈ 5 ఏళ్ళని మాట్లాడట్లేదు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇంకా ఎలక్షన్ జరుగుతాయి రేపు రంగారెడ్డి. జమిలీ కాదు కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్. అందులో ప్రభావం ఉంటే చూద్దాం. అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి ఎక్కువ అవకాశం, మున్సిపల్ ఉంటాయి కదా, అదే అవే ఇవన్నీ ఏది మన తక్కువ మన అవకాశం కొంచెం తక్కువ ఉంది. అయితే డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేను గుర్తుంటే నా దగ్గరికి రా, నేను నెంబర్ ఇస్తాను. ఓకే, నేను నెంబర్ ఇస్తా, ఖచ్చితంగా చెప్పు. 10 ఏళ్లలో ఏనాడు కూడా 100కు 100 మీరు 100 పైన కొడతారు మీరు అని నేను చెప్పలా. 99తోనే ఆగిపోయారు. ఒక్కటి తగ్గినా తగ్గినట్టేగా వచ్చిందిగా 99. అందరినీ కలుపుకున్నా కూడా నన్ను అన్నారు, ఏం నోరురా వాడిది, ఇలానే అన్నారు, ఏం నోరురా వాడిది, దరిద్రపు నోరు, నోట్లో మత్స్యమని ఉంది నాలుక మీద, వాడు 100 రాదు అన్నాడు అన్నట్టుగా ఒకటి తగ్గింది అని అన్నారు నన్ను. ఇప్పుడు ఒకటి నాన్న, మీరు సంతోషపడాలని అబద్ధం చెప్పారనుకో, అప్పుడు నువ్వు ఓ 10,000 దక్షిణ చదివిస్తావు, ఓ శాలువా కప్పుతావు, ఓ బ్రహ్మాండంగా దండ వేస్తావు, నన్ను పంపిస్తావు. కానీ రేపటి రోజు నాది అబద్ధం అయిందనుకో, నీ నోట్లో నుంచి వచ్చే పరమ నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యపు ఆ భాష ఏదైతే ఉందో అది నేనే పడాలి. దాని బదులు ముందే నిజం చెప్పాననుకో, ఒకానొక సమయంలో ఆయన కరెక్ట్గా చెప్పాడు రా, ఆ రోజు మోసం చేయలేదురా, కరెక్ట్గా చెప్పాడు అని అనుకుంటావు చూడు. ఆ లోపల ఉన్న ఆత్మ, జీవాత్మ, అదే పరమాత్మ, అది నన్ను ఆశీర్వదించినట్టు. అది కావాలి నాకు. ఇది ఎవరికి కావాలి? కానీ మరి మీ వృత్తిలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఫేక్ వాటికి ఎక్కువ అవకాశం ఇచ్చి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరెందుకు అలాంటి మడిగట్టు కూర్చొని? నేను ఇప్పుడు చెప్పేది ఎడిట్ చేయకుండా నువ్వు టెలికాస్ట్ చేస్తావా? పక్కా. 2019కి ముందు 2018లో నవంబర్ సమయంలో నా దగ్గరికి తెలుగుదేశపు నాయకులు కొంతమంది వస్తే నేను నిర్మోహమాటంగా చెప్పా, అసలు మీరు పోటీ చేయకుండా ఉంటే కనీసం మీ డబ్బన్నా మిగులుతుంది అని. అసలు మీరు ఎవ్వరూ పోటీ చేయకుండా ఉంటే మీ డబ్బన్నా మిగులుతుంది, కానీ మీరు ఆగరు. రాజ్యాకాంక్ష మొదలైతే ఎవ్వడు ఆగడు. మీరు పోటీ చేస్తారు కానీ మీరు ఎవరో గెలవరు. అరా కొర గెలుస్తారేమో, వచ్చేది మీ ప్రభుత్వం కాదు. యోగం అక్కడ ఉంది, అది లేపుతుంది, అది ఎవరు ఊహించని ఫలితాన్ని ఇస్తుంది. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి అంటే వెంటనే లోపలికి వెళ్ళిపోయి, వీడు దొంగముండా కొడుకు, వీడు బహుశా ఏదో డబ్బు కోసం ఆశించేలా చెప్తున్నాడు, ఇప్పుడు బయటికి వెళ్ళాక మరి గెలవాలంటే ఏం చేయాలి అని అడగగానే ఈ యజ్ఞం చేయి, ఈ హోమం చేయి, నువ్వు గెలుస్తావు, దానికి ఇంత ఖర్చు అవుతుంది అంటాడు చూడు అని చెప్పేసి అని మళ్ళీ వచ్చారు. గురుగారు, ఇప్పుడు మనం బాబు గారు గెలవడానికి మనం మంచి యజ్ఞం చేద్దాం, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మీరు చెప్పండి అన్నాడు. నాకు ఇచ్చే బదులు ఏదైనా పుణ్యకార్యాలకు వాడుకోండి, ఎన్ని యాగాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు చేసినా రావడం సంగతి దేవుడికి ఎరుక. ఉన్న ప్రాభవం పోయి అవమానాల పాలై అతి దారుణమైన హీనమైన 4 గోడల మధ్య కూర్చొని బాబు గారు బాధపడే కర్మ ఉంది ఆయనకి అని చెప్పా. ఈ ముందు బయట పంపేయండి అయ్యా అని అన్నాను. పర్వాలా, నేనే వెళ్ళొస్తా, నన్ను తిట్టుగా నువ్వు చెప్పేవన్నీ అబద్ధం, నీకు జాతకాలు తెలియదు, ఏం తెలియదు, మొన్న ఉగాది పంచాంగ శ్రవణంలో బాబు గారు రాజ్యపాలన చేస్తారని చెప్పారు అంటే, మరి లేకపోతే స్టేజ్ మీదకి వచ్చి మైకులో ఈయన గెలవడం చెప్తారా ఎవడన్నా? ఇంపాసిబుల్. అది అసూయ ఆడకుండా. నీకు బాబు గారి మీద అభిమానం ఉంది, ధర్మమే కాదనను, కానీ నాకు భగవంతుడి మీద ఉంది. నేను అబద్ధం చెప్పి మోసం చేయలేను. నీకు కసితీరా కొట్టాలని ఉంటే నా శరీరాన్ని ఇస్తా, కొట్టుకో, పొడుచుకో, ఏమైనా చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. నా నాన్నకి ప్రాణం అయ్యాను, అందుకే నా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటా. ప్రాణం మీద ఆశ లేదు అన్న. మీరు గెలిస్తే ఆ జన్మాంతం నారసింహుడి గడప తొక్కను నేను. ఈ ఛాలెంజ్ కూడా చేశారా? నాకేం భయం, నారసింహుడు నా యందుంటే ఆ జన్మాంతం బతికున్నంత వరకు నారసింహుడి గడప తొక్కను. నాకు భార్య ఉంది కాబట్టి నా ప్రాణాన్ని ఇవ్వను, నన్ను నమ్ముకున్న మనిషి ఉంది కాబట్టి ప్రాణాన్ని ఇవ్వను. ఇప్పుడు చెప్పండి, నారసింహుడి బిడ్డగా నేను సిద్ధమే, మీరు సిద్ధమా అని అడిగా. సమాధానం లేదు. తర్వాత ఏం జరిగిందో యావత్ ప్రపంచానికి తెలుసు. 23 వచ్చినాయి. అదే సమయంలో నన్ను కలిసినటువంటి అప్పటి ఎమ్మెల్యే
ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్న వాళ్ళు బ్రహ్మనాయుడు కానీ, విడుదల శ్రీ కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, పుల్లారావు కానీ, పల్నాడు జిల్లాకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, మా మంగళగిరి చిరంజీవి కానీ, రామకృష్ణారెడ్డి కానీ, ఓ బోయ్ నల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గెలుస్తాలే పోరా నాయన, నాన్న వద్దు, వేస్ట్, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త, ఇలా చెప్పడమే జరిగింది. ఏం చెప్పానో అందరికీ తెలుసు, ఎవరికి చెప్పానో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి, అవే జరిగినాయి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి తెలుగుదేశం మహిళా నాయకురాలు నా బిడ్డ, మీరు అన్నట్టుగా బాబు గారు వెళ్ళారు, మరి పరిస్థితి ఏంటమ్మా, క్లిష్ట పరిస్థితి అమ్మా, వచ్చే పౌర్ణమి వరకు ఈ కష్టం తప్పదు అన్న, కరెక్ట్గా విడుదలయ్యారు పౌర్ణమి. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పడానికి నేను భయపడను. నా మీద కోపంగా ఉందంటే ఇప్పుడు మీ దాంట్లో కామెంట్స్లో పరమ నీచ నికృష్టపు భాష వాడతారు, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో చెవులో తేలిగి వచ్చినట్టు ఆనందం. ఎందుకో తెలుసా, అక్కడ నాకు వాడు నా మీద ఉన్న ద్వేషం కనబడదు, వాడి ఇష్టమైన వ్యక్తి మీద ఉన్న ప్రేమ కనబడుతుంది, అది నాకు కనబడుతుంది. ఇప్పుడు కళ్యాణ్ బాబు అంటే నాకు బాగా 20 ఏళ్ల క్రితం వరకు, 20 ఏళ్ల క్రితం ఆ కుటుంబంతో నాకు చాలా చక్కటి సత్సంబంధం ఉంది. మెగా ఫ్యామిలీ ఒక నెలన్నర వాళ్ళ బంధువైన శ్రీనివాస్ ద్వారా పరిచయం అవడం, ఒక నెల రోజులు వాళ్ళతో చక్కటి ఇది ఉంది. ఇప్పుడు లేదు. ఆ మనిషికి అప్పుడే చెప్పిన వాడిని నేను డెక్కన్ క్రానికల్ ఆఫీస్కి వెళ్ళి తన గన్ సరెండర్ చేసినప్పుడు, మీకు తెలుసో లేదో, చేసినప్పుడు చెప్పా భావితరంలో కాబోయే రాష్ట్రాధిపతి అని. మొన్న ఎన్నికలప్పుడు మే 17 జూన్ 2 చెప్పా నేను, తెలుగుదేశం తన ప్రాభవాన్ని పూర్తిగా గెలిచి చూపిస్తుంది, కానీ వీచేది పవన ప్రపంచనాలే అని. జరుగుతోంది అదేగా. కాబట్టి నాన్న మీ దగ్గర అంటే బాహ్య ప్రపంచానికి నన్ను మీరు పరిచయం చేసినప్పుడు నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, అంటే నిజం మాట్లాడాలి. నేను అదే మాట్లాడాను. ఓకే.